హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చండీగఢ్ హర్రర్ స్టోరీ, ఇది మోస్ట్ హర్రర్ స్టోరీ. ఇది ఎట్లాంటిదంటే, ఒక ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేస్తారు. అదొకటి కారణం ఉంది. ఇందులో ఇంకొకటి మొండితనం, నేనే గొప్ప అనుకోవడం. ఆ రెండు ఈ స్టోరీలో కనపడతాయి మీకు. ఇదొక వైపు కనపడుతుంది, అదొక వైపు కనపడుతుంది. ఇది హర్రర్ స్టోరీ, జరిగిన కథే. ఇది జరిగింది 2005లో. 2005 నుంచి 2009 వరకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది మన చండీగఢ్ ఏరియాలో. చండీగఢ్లో అవుట్స్కర్ట్లో ఉండే ఈ ఏరియా, ఈ హాంటెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ దగ్గరికి కనీసం పరిసర ప్రాంతాల్లో బిల్డింగ్ దగ్గరికి పోతారు జనాలు అక్కడ. కానీ ఆ ఏరియా దగ్గరికి, ఈ ప్రదేశానికి, ఈ బిల్డింగ్ ముందుకు మాత్రం ఎవరు పట్టించుకోరు. అసలు పోవడానికి సాహసం కూడా చేయరు. అటువంటి స్టోరీ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, అసలు ఏం జరిగింది కథ? ఈ బిల్డింగ్ స్టోరీ అనేది, ఇంత భయంకరమైన బిల్డింగ్ అంటే జనాలే భయపడుతున్నారు అంటే, ఈ బిల్డింగ్ దగ్గరికి పోవడానికి జనాలు ఆలోచిస్తున్నారంటే అసలు ఏం జరిగింది కథ? అక్కడ పూర్వం కాలంలో ఏం జరిగింది కథ తెలియాలంటే మన చండీగఢ్లోనికి వెళ్తే కానీ తెలియదు. వెళ్దామా మన పంజాబ్ చండీగఢ్ లోపలికి. అసలు అక్కడున్న ఆ బిల్డింగ్ని నూరీ మహల్ అంటారు. బంగ్లా నంబరు 112. అయితే అసలు ఏం జరిగింది అంటే, అంకుష్ అనే ఒక యువకుడు, అంటే ఒక కాలేజ్ బాయ్, అతనికి జరిగిన ఘటన ఇది. ఇతనికి అంకుష్ అనేవాడు ఎట్లా అంటే, మహారాష్ట్ర నుంచి వచ్చిండు. మహారాష్ట్ర నుంచి చండీగఢ్కి వచ్చింది చదువుకోవడానికి. చండీగఢ్లో వాళ్ళ మేనమామ ఉంటాడు. మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకోవడానికి వచ్చింది. అక్కడ మహారాష్ట్ర, బొంబాయిలో అతనికి సీట్లు ఏం దొరకలేవు. ఇక్కడికి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టింది. కాకపోతే ఇతనికి పంజాబ్లో భాష బాగా కష్టమే. ఇతనికి భాష ఏంటంటే, అందరూ పంజాబ్లో మాట్లాడేవారు. ఇతనికి హిందీ పర్ఫెక్ట్ కాబట్టి కొంచెం పంజాబ్ అందరూ చేసుకోవడానికి కష్టమేది. అయినా కూడా కొంచెం కలుపుగలుగుతాం, అందరిలో కలిసిపోయేటోడు. భాష కొంచెం కష్టమైనా కూడా మాట్లాడతాడు. ఇతని స్వభావం ఎలాంటిదంటే, మొండితనం, కొవ్వెక్కువ, అహంకారం ఎక్కువ, కోపం ఎక్కువ. ఈ 4 లక్షణాలు గుణగణాలు ఉన్నాడు. చాలా ఈ కొవ్వు ఎక్కువ ఉంటుంది, నేనే గొప్ప అనుకుంటాడు. కోపం ఎక్కువ, అహంకారం ఎక్కువ, నేను ఏదైనా చేయగలనుకుంటాడు. అది స్వభావం. ఇతనికి ఉన్న ఈ 4 గుణాలే ఇతన్ని తీసుకెళ్ళి హాంటెడ్ బిల్డింగ్లో పడేసింది. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకో. అంకుష్కు 4 స్నేహితులు పరిచయం. ఆ 4లో ఒకడు అతను మేనమామనే. మిగతా 3 వేరే ఫ్రెండ్స్, పంజాబీ ఫ్రెండ్స్ పరిచయం. అతను చదువుకునే యూనివర్సిటీలో, ఆ కాలేజ్లో ఎగ్జామ్స్ అయినాయి అనమాట. ఆ పరీక్షలు ఎగ్జామ్స్ అయ్యాక ఏమైందంటే, స్నేహితులు ఎగ్జామ్ రాసేసి ముందుగానే తన ఇంట్లోకి వచ్చేసారు. కానీ అంకుష్ తిరిగి ఇంకా రాలేడు, ఆలస్యమే. సో తన మేనమామ ఎదురు చూడడం మొదలుపెట్టి, ఆ మేనమామతో పాటు మిగతా స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. అంకుష్ వస్తుండగా మార్గ మధ్యలో ఈ హాంటెడ్ బిల్డింగ్ కనపడింది. అంకుష్ అంటాడు, ఎప్పుడు చూసినా ఇది తాళం వేసి ఉంటుంది, పాడుబడ్డ బంగ్లా అంటారు, దయ్యాల కుంప అంటారు. మరి ఈరోజు తాళం తీసి ఉంది, లోన మనుషులు కనపడుతున్నారే అని చెప్పేసి అంకుష్ ఏం చేస్తాడు, ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పేసి లోనికి వెళ్తాడు. ఆ లోనికి వెళ్ళంగానే ఆ 3 ఇతన్ని చూస్తారు. చూసినప్పుడు ఆ 3 అంటారు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు అంటారు. లేదు, ఇక్కడ ఎప్పుడు ఎవరు లేరు కదా, మీరు కనబడేసరికి వచ్చానంటే, ఇక్కడ 3 చనిపోయారు, వాళ్ళ శవాలు దొరకట్లేదు, మేము శవాలు వెతుకుతున్నాం. నువ్వేమైనా సహాయం చేస్తావా అంటాడు. సహాయం చేసేటట్టుంటేనే ఉండు, లేకపోతే పో అని చెప్తాడు. అయితే లేదు, నేను చూడటానికి వచ్చాను అని చెప్పేసి అంకుష్ తర్వాత తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు ఆ 3లో ఒకడంటాడు, ఈ ప్రాంతం అంత మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త అంటాడు. అంకుష్ అవన్నీ పట్టించుకోకుండా నేరుగా వచ్చేస్తాడు. అది ఎగ్జామ్ రాసి వెళ్ళాల్సిన ఇంటికి. ఎగ్జామ్ రాసిన కారణంగా కాస్త అంకుష్ లేట్ అవుతుంది. అందులో ఇక్కడికి వచ్చినందుకు మరీ లేట్ అయిపోతుంది. అయితే అంకుష్ వెళ్ళంగా ఆ 3 స్నేహితులు, వాళ్ళ మేనమామ టీ తాగుతూ కనపడతారు. ఆ టీ తాగుతూ కనపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంకుష్. ఆ తర్వాత వాళ్ళు 3 అంటే ఆ 4 ఇతను అంకుష్తో మాట్లాడతారు. ఎలా రాసే ఎగ్జామ్ అంటే, నేను బాగా రాశాను. మీరు ఎలా రాశారంటే, మీరు బాగా రాశారు, పేపర్ బాగానే రాశారు. అవును, వచ్చేటప్పుడు మేము ముందే వచ్చేసాము, నీకు ఎందుకు లేట్ అయింది అంటారు.
లేదు, నేను వస్తుంటే మార్గ మధ్యలో ఇక్కడ ఓ బిల్డింగ్ ఉంది కదా, 100 బిల్డింగ్ ఏదో బిల్డింగ్ అని, ఆ బిల్డింగ్లో ఎప్పుడు తాళం వేసి ఉంటుంది అంటారు కదా, అందులో ఇవాళ తాళం తీస్తుంటే లోనికి వెళ్ళాను, అందులో ముగ్గురు కనబడ్డారు, ముగ్గురితో మాట్లాడి వస్తున్నా అంటే వాళ్ళు బొల్లున ఒకరి ముఖం చూసుకుంటూ నవ్వారు. మామూలుగా కాదు, పగలబడి నవ్వారు. నువ్వేంటి ఆ బిల్డింగ్లో పోవడం ఏంటి, అసలు అది తెలిసిపోయినావా తెలియకపోయినావా అంటే, తెలిసిపోయి తెలియకపోవడం ఏందిరా, పోయినని నేను మాట్లాడినని చెప్పి తనకు అంకుష్ గంభీరంగా మాట్లాడతాడు. వాళ్ళు మళ్ళీ నవ్వుతారు. అంకుష్కి కోపం వస్తుంది, మొళ్ళు మండుతుంది. వాళ్ళు ఒకటే అంటారు, ఆ బిల్డింగ్లో పోయినట్టు తిరిగి రాడరా, ఆ బిల్డింగ్లో కనీసం దగ్గరలో గేట్ జరుపుకోవడానికి భయపడేటోళ్ళు నువ్వు ఏకంగా గేట్ లోపలికి మనుషులతో మాట్లాడొచ్చినావా, ఒరే ఇది నమ్మశక్యం కాదురా, బాగా ఆటలాడుతున్నావురా, నువ్వు నీకు కరెక్ట్ కాదురా అని చెప్పేసి స్నేహితులు ఎగతాళి చేస్తారు. అంకుష్ అంటాడు, మీకు దమ్ముంటే నేను మళ్ళీ వెళ్ళి వస్తాను అంటాడు. అంటారు, సర్లే చాలించు అన్నామని చెప్పేసి పౌరుషం పోతా, అదేమైనా మంచిది అనుకున్నావు పోతే అంటే, నేను తిరిగి వచ్చాను కదరా బిల్డింగ్ అంటే, అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాటకు అంటే అదంటున్నావు, మేము ఊకనే కాదరా నాయన, నువ్వే కాదు అది ఎవరికి పోలి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో చుట్టూ తిరుగుతున్నాం, మేమే పోము, నువ్వు వాళ్ళ కోతా అంటావేంద్రా అంటారు. అప్పుడు ఆ స్నేహితులలో ఒక ఇద్దరు అంటారు, లేరా వెళ్తే ఒకవేళ ఏమవుతుందంటే, ఇంతవరకు ఎవడు వెళ్ళాడుగా, ఇప్పుడు నువ్వు వెళ్తే హీరో అయిపోతావు, ఇప్పుడు కూడా నువ్వు గ్రేటే, అందులోనికి పోయి వచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ హీరోవి అని అంటాడు. అప్పుడు వాళ్ళ మేనమామ అంటాడు, లేదు అంకుష్ ఒకటి గుర్తుపెట్టుకో, అది ఒక దయ్యాల కుట్ర, అందులో రాత్రి వేళల్లో ఆత్మలు తిరుగుతాయి, సంచరిస్తాయి, భూత ప్రేతాలు పిశాచాలు కూడా ఉన్నాయి, అందులో రాత్రి వేళల్లో ఏవో జరుగుతుంటాయి, అక్కడ ఏవో శబ్దాలు వస్తుంటాయి, అక్కడికి ఎవరు పోరు, భయపడతారు, అది గుర్తుపెట్టుకో అంటాడు. అంకుష్ అవన్నీ పట్టించుకోకుండా తన స్నేహితులు చెప్పి మాటలు వింటూ ఓ రకమైన ఆనందానికి ఇదైపోతాడు, దాన్ని అందరు పోగొడుతున్నా కదని. అప్పుడు స్నేహితులు అంటారు, ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ అని అంటారు. అందులో ఒకడంటాడు, నువ్వు ఇప్పటికైనా నువ్వు ప్రూవ్ చేస్తే, లోనికి వచ్చినామంటే అసలు ఈ బిల్డింగ్లో ఏమీ లేదని ప్రూవ్ చేస్తే ఇక్కడ ఏరియా మొత్తానికి హీరో అయిపోతావు, అసలు అందరి మనసులో ఉన్న భయాందోళన కూడా పోతుంది, అందరూ కూడా అప్పుడు నార్మల్ అయిపోతారు అని ఒక సమస్య దూరం చేసినోడు అవుతావు అని చెప్పేసి అనగా అంకుష్కి మరింత ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అప్పుడు అంకుష్ ఏం చేస్తాడంటే, నేను వెళ్తాను రాను నడువు అని చెప్పేసి అంటే, ఆ ముఖ్యంగా వినాలి అని చెప్పేసి అంకుష్ వాళ్ళు కలిసి సైకిల్ మీద నేరుగా ఆ హాంటెడ్ బిల్డింగ్ నూరి మహల్ దగ్గరికి వెళ్తారు. ఆ బిల్డింగ్ ముందు నించున్నాక అంకుష్ ఏం చేస్తాడంటే, నేను లోనికి వేస్తాను రా అని చెప్పేసి సైకిల్ తీసుకుని సైకిల్ పెట్టి లోనికి వెళ్తాడు. ఆ లోనికి వెళ్ళాక కొద్దురు మెల్లగానే ఆ ముగ్గురు అక్కడే కనపడతారు. అప్పుడు అంకుష్ అంటే, చూసినా వాళ్ళు ముగ్గురు అక్కడే ఉంటారు, నాకు తెలుసు, కానీ మా వాళ్ళకి చెప్తే అర్థం కాదు అని కొంచెం 2 అడుగులు ముందుకేసి పోయంగా వాళ్ళలో ఒకరు చూస్తాడు అంకుష్ని. అప్పుడు అంకుష్ మెల్లగా చిరునవ్వి నవ్వి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇక్కడ ఏమైనా పిల్లలాట అవుతుందా, చిన్నపిల్లలు ఆడుకునే స్థలం కాదు ఊరికి పోవడానికి, ఇక్కడ ముగ్గురు చనిపోయారు, వాళ్ళ డెడ్ బాడీస్ దొరకట్లేదు, వాళ్ళ గురించి అన్వేషణ జరుగుతుంది, మీరు ఎందుకు వస్తున్నావు, ఓకే ఏం చిన్నపిల్లలు అట కాదు, పోయిడికించి అంటాడు. నీకు నిజంగా దమ్ము ఉంటే సహాయం చేసేటట్టుంటేనే ఉండు అంటే అంకుష్ నేను చేస్తాను ఖచ్చితంగా. అప్పుడు అంకుష్ ఆలోచిస్తుంటాడు, భయం అవుతుందా, దమ్ము లేదా, అయితే పో అంటే అంకుష్ నేనెలా వెనక్కి తగ్గనని చెప్పేసి అంకుష్ సరే సహాయం చేస్తానని చెప్పేసి లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళంగా ఇక స్నేహితులు బయట ఎదురు చూస్తూ కూర్చుంటారు. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు ఒకడు అంటాడు, ఈయన చేస్తున్న తప్పు, అసలు అవసరమా ఇప్పుడు లోనికి వెళ్ళడం, ఎంత నిరూపించుకోవడం, ఎవరి కోసం ఇదంతా అని స్నేహితులు అంటుంటారు. కానీ అంకుష్ అలాగే నేరుగా లోపలికి వెళ్తాడు. వెళ్ళంగానే ఇక్కడ శవం నాకు దొరకాలి, ఇక్కడ దొరకట్లేదని చెప్తే అంకుష్ ఒక గడ్డపార పట్టుకొని ఆ చుట్టూ తిరుగుతాడు. అందులో ఎక్కడ శవాలు దొరకకపోయేసరికి లాస్ట్కి ఒక దగ్గర మట్టి దిబ్బలాగా కనపడుతుంది, అందులో ఏవో చేతుల్లాగా కనపడతాయి, ఎవరో చేతులు ఉన్నట్టుగా. అయితే అంకుష్ అంటాడు, దొరికిపోయిందని గట్టిగా ఆడొస్తాడు. ఆ గట్టిగా వచ్చినప్పుడు ఆ ముగ్గురు వస్తారు. ముగ్గురు వచ్చినప్పటికి అవును ఇక్కడే, అవును ఇదేం చేశాను అంకుష్, ఇక నేను ఘనకార్యం చేసినా, ఇక నేను సాధించినా అని చెప్పేసి పెద్ద గొప్ప పోకడపై పెద్ద పని చేశానని చెప్పేసి అంకుష్ అలా రెచ్చిపోతుంటాడు. ఆ ముగ్గురు అంటాడు, సరే తవ్వు అని చెప్పేసి పాడేస్తే అంకుష్ అది తవ్వుతుంటాడు. ఒక 18 ఏళ్ళ కుర్రోడు కాలేజ్ పిల్లగాడు పోయి శవంని పాతిపెట్టినది తవ్వుతున్నాడంటే ఇది ఎంత అది ఎందుకంటే ఆ అహంకారం, ఆ మొండితనం, ఆ
కొవ్వు బలిచిన అంటారు కదా, బలిచిన లెక్కలు, కొవ్వు బాగా పట్టిన వాళ్ళు అంటారు కదా, కొవ్వెక్కిన గడ్డగాడిది అంటారు కదా, ఇలా లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి దాంట్లోకి పోయి నష్టపోతారు, లేకుంటే ప్రాణం మిగిలి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు అలా తవ్వుతుండగా వాళ్ళకు ఒక్కొక్కరు శివం బయటపడుతుంది. ఆ అంకుష్ అక్కడికి షాక్ అయిపోతాడు. ఆ తవ్వంగా వాళ్ళకు బయటపడుతుంది ఎవరు తెలుసా, ఆ అంకుష్తో మాట్లాడిన, ఆ బిల్డింగ్లో మాట్లాడిన 3 శవాలు బయటపడుతాయి. అంకుష్ షాక్ అయిపోతాడు. అసలు ఈ 3 వీళ్ళ, మరి ఈ 3లాగానే ఉన్నారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ 3 అసలు ఎక్కడ కనపడరు. అంతే, తవ్వి అంకుష్ అక్కడే షాక్ అయిపోతాడు. ఆ 3 శవాలను చూసేసరికి ఒక శవం, అంటే ఆ లోన శవాలు కేవలం అంకుష్ మాత్రం ఉన్నారు, ఎవ్వరూ లేరు. అంటే అంకుష్కి అర్థమైపోతుంది, ఈ 3రేనా చనిపోయి ఇందులో ఉన్నది, మరి నాకు మాత్రమే కనబడేసరికి నేను బతుకున్న వాళ్ళు అనుకున్నాను, కానీ వీళ్ళు వేరే శవాల కోసం ఎత్తారు అనుకుంటే చివరికి వీళ్ళేనా ఈ శవాలు అని చెప్పేసి అంకుష్కు చల్లబడిపోయి అక్కడి నుంచి భయానికి గట్టిగా అరుస్తూ వేగంగా వెళ్ళి డోర్ తీసే ప్రయత్నం చేస్తాడు. ఎంత తీసినా డోర్ వెళ్ళదు, గట్టిగా కేకలు వేస్తాడు. అప్పుడు ఆ 3 ఏమంటారంటే, దొరికావులే మూర్ఖుడా అని చెప్పేసి తిట్టి మెల్లగా అంకుష్ వైపు వస్తుంటారు చంపడానికి. అంకుష్కు ఎక్కడ అర్థం కాక డోర్ వెళ్ళక గట్టిగా అరిసి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. పడిపోయినా కూడా అంకుష్కి కాసేపు కళ్ళు తెరుస్తాయి. కళ్ళు తెరిచి చూస్తే అందులో ఒకడు ఆ తవ్వి మన్ను తీసిన పార తీసి అంకుష్ని కొట్టడానికి ఇట్లా చేయి తాపుతాడంతే. వెంటనే అక్కడున్న డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ డోర్ ఓపెన్ చేసింది ఎవరు, అక్కడ బయట తన స్నేహితులు నిలబడ్డప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి, లోన మీకు ఇక్కడ ఎందుకు నిలబడ్డారా, లోన ఏం చేస్తున్నారంటే, లోన ఏం జరుగుతుందో, అసలు లోన ఏముందో మీకు తెలుసారా, మీ అమ్మ నాన్న చెప్పలేదా మీకు, ఇక్కడ ఒక హాంటెడ్ బిల్డింగ్ అని, ఇక్కడ దయ్యాల కొంపని, ఇక్కడికి రావద్దని చెప్పేసి, ఎందుకు నిలబడ్డారు వచ్చాయని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆ బయట స్నేహితులను కోప్పడతారు. అప్పుడు స్నేహితులు అంటారు, మా స్నేహితులు లోనికి వెళ్ళాడు, ఏదో లోపల ఏం లేదని నిరూపించడానికి వెళ్ళిందంటే ఆడికి ఏమైనా పిచ్చా అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటారు. అది బయట జరిగిన కథ. కానీ ఆ పోలీసు వాళ్ళు స్నేహితులు కలిసే ఆ డోర్ ఓపెన్ చేస్తారు. ఆ ఓపెన్ చేసేంతలోపు ఇతను తవ్వేసి శవాలను పైకి లేపుతాడు. అప్పుడు అంకుష్ వైపు, ఆ తర్వాత తిరిగి చూసే అంకుష్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఆ డోర్ ఓపెన్ చేసి లోనికి వచ్చి చూస్తే అక్కడ ఎవరు కనపడరు, కేవలం అంకుష్ మాత్రం స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అంకుష్ని పట్టుకొని తీసుకెళ్ళి చక్కగా నేరుగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంటికి తీసుకెళ్ళాక అంకుష్ని పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. అసలు ఏం జరిగింది, లోపల ఏం కనబడింది, నీకేం జరిగిందంటే అంకుష్ కళ్ళకద్దినట్టుగా జరిగిన ఆ 3తో ఇలా మాట్లాడారు. 3 లోనికి తీసుకెళ్ళారు. నేను తవ్వితే శవాలు బయటకు పడ్డాయి. ఆ శవాలు బయటకు వచ్చినాక ఆ 3 కనబడలేదు నాకు. చివరగా ఆ శవాలే ఆ 3 ఆ రూపాలు సేమ్ ఉండేసరికి నేను చూసి వీళ్ళే శవాలు అనుకుని వెంటనే నేను అక్కడ నుంచి భయపడి ఆ భయంతో పరిగెత్తుకొస్తే అందులో వాళ్ళు 3 నా మీద దాడి చేయడానికి వచ్చారు అంటే పోలీసు వాళ్ళు అంటారు, ఇవన్నీ మేము నమ్మలేము, ఇవి పోలీసు వాళ్ళకి ఏదైనా ప్రూఫ్లు ఆధారాలు కావాలి. కానీ సరే ఉండొచ్చు, ఇది హాంటెడ్ బిల్డింగ్ అవ్వచ్చు, కానీ మా దగ్గర ఇలాంటి రూప్స్ నడవవు, ఎందుకంటే ఆత్మలకు మేమంతగా పట్టించుకోము. సరే ఏదైనా అది ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇక్కడ జనాలకు అంత నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఇలా ఉంది, జనాలు ఆ దయ్యాల కొంప అని చెప్పేసి జనాలు ఇక్కడ ఉన్న ప్రజలకి, ఏరియా ప్రజలకి నమ్మకం ఉంది. కాబట్టి అక్కడ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే కొంతకాలం జనాలను అనుసరించి నడవడమే మంచిదని పోలీసు వాళ్ళు చెప్తారు అంకుష్కి. ఎప్పుడైనా సరే జనాలను అనుసరించి నడవాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఏం చేయొద్దు. అక్కడ ఏదైనా ఉన్నది ప్రూఫ్ అయ్యింది, ఆ ప్రూఫ్ అయ్యేంతవరకు మనం ఏం చేయకూడదు, మన జాగాలో మనం ఉండాలని చెప్పి పోలీసు వాళ్ళు అంకుష్కి నచ్చజెప్పి ఇంకొకసారి అటువైపు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతారు. అసలు వాస్తవానికి ఆ బిల్డింగ్లో ఒకప్పుడు ఏం జరిగింది, అసలు ఆ దయ్యాలు ఎవరు, ఆ ఆత్మలు ఎవరని తెలుసు. ఓ తల్లి, ఓ కొడుకు, ఒక మనిషి ఉండేవాడు. అయితే పక్కన తమ్మ కొడుకు, అంటే అన్నదమ్ముల పిల్లలు వీళ్ళు, కానీ తల్లి ఒక్కతే. తల్లి చనిపోయినప్పుడు ఏమవుతుంది, అందరికీ నడుస్తుంది, అందరికీ వస్తుంది కదా, అందరికీ వర్తిస్తుంది. అయితే తల్లి సంపాదించిన ఆస్తి కూడా అందరికీ వర్తిస్తుంది కదా. ఆ తల్లి చనిపోయాక ఆస్తి కోసం అన్నదమ్ములు చనిపోయి తల్లి శవం పక్కన ఉన్నా కూడా తన్నుకోవడం మొదలుపెట్టారు ఆస్తి కోసం. 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, అట్లే కర్మ ఏమంటారు, అంత్యక్రియలు చేయలేదు, కానీ ఆస్తి కోసం కొట్లాడుతున్నాడు.
ఇక మూడో రోజు అట్లా అట్లా అంత్యక్రియలు చేసి ఆ అంత్యక్రియలు చేసినాక శ్మశానం కాడ కూడా కొట్లాడుతున్నారు. అప్పుడు అలా జరిగిందంట. ఇది జరిగింది ఎప్పుడు 2005లో. కొట్లాడుకున్న తర్వాత లాస్ట్కు ఇట్లే కొట్లాడుకున్నాక ఆ మోకా చూసిరు వీళ్ళని ముగ్గురిని లేపేయాలని చూసింది. ఎవరు? వీళ్ళ పినతండ్రి, వీళ్ళ బాబాయ్. ఆయన అవకాశం కోసం చూసినాక వీళ్ళు ముగ్గురు అనందములు ఎప్పుడైతే ఒకటే బిల్డింగ్లో ఉన్నారో ఆ ఉన్నది చూసిండు. పెట్రోల్ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ చుట్టూ పోసి బిల్డింగ్ని మొత్తం తగలబెట్టేసింది. ఆయన ఆ ఇల్లుని తగలబెట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటిస్తే ఆ ముగ్గురు అనందములు అందులో కాలిపోయి చచ్చిపోయారు. ఇక కాలిపోయి చచ్చిపోయాక ఏమవుతుంది? వాళ్ళు అందులో దయ్యాలై తిరుగుతున్నారు. ఆ ముగ్గురు ఆ ప్రాపర్టీ కోసం తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆ ప్రాపర్టీ దొరకలేదు కాబట్టి వాళ్ళకి శాంతి కలేదు. అక్కడే తిరుగుతున్నారు. ఎవరు వస్తే వాళ్ళని చంపేద్దాం అన్నట్టుగా. ఈ చేసిన తర్వాత వాళ్ళ బాబాయ్ కూడా ఏ కారణం లేకుండా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలియదు. ఆయన చనిపోయాడు. ఇక చివరకు వాళ్ళు అట్లే ఆత్మలై ఉండిపోయారు. అట్లే అప్పుడు ఈ అంకుష్ పోవడం వల్ల అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎవరు ఆ బిల్డింగ్ చుట్టూ తిరగడం కానీ ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం అందరూ బంద్ చేసి అది ఒక హాంటెడ్ బిల్డింగ్లా మారిపోయింది. చివరికి ఏమైంది? 2005 నుంచి 2009 వరకు అట్లాగే ఉంది. అది వీళ్ళు చనిపోయినప్పుడు 2009 వరకు. 2010లో ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద మనుషులు ఎవరు లేరు కాబట్టి ఆ ప్రాపర్టీ, ఆ బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్ని గవర్నమెంట్ తీసేసుకుంది. ఆ బిల్డింగ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసేసుకుని ఆ బిల్డింగ్ని కూలగొట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ లేదు అక్కడ. అది కూలగొట్టేసిందట గవర్నమెంట్ ఆ ప్రాపర్టీని. ఎందుకంటే ప్రాపర్టీకి సంబంధించిన యజమాని లేకపోతే గవర్నమెంట్ తీసేసుకుంటుందంట కదా. అలా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని నేలమట్టం చేసింది ఆ బిల్డింగ్ని. ఇక ఆ బిల్డింగ్ లేదు, ఆనవాళ్ళు కూడా లేవంట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో, అక్కడక్కడ జరిగిన యథార్థ సంఘటనలు, అనూహ్యమైన సంఘటనలు, భయానక సంఘటనలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.